గత 2 నెలలుగా ఎంతో సందిగ్ధంగా, ఎంతో ఆసక్తికరంగా, సస్పెన్షన్గా జరిగినటువంటి చీరాల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఈరోజు పూర్తయింది. దాదాపుగా 4-5 పేర్లు తెర మీదకి వచ్చినా, అదేవిధంగా కొంతమంది ముఖ్యంగా తమకేనంటూ పట్టుబట్టిన, అదేవిధంగా సామాజిక కోణాల్లో రకరకాల ఆలోచన జరిగిన, చివరికి ఎమ్మెల్యే గారి సమక్షంలో ఏకాభిప్రాయంతో మించాల సాంబశివరావుని ఎట్టకేలకు చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. మరి చీరాల ప్రథమ పౌరుడిగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించి మొట్టమొదటి చైర్మన్ గా మించాల సాంబశివరావు రికార్డుకి ఎక్కారు. అదేవిధంగా చైర్మన్ గా తను అయిన సందర్భంగా చీరాల మున్సిపాలిటీని ఎమ్మెల్యే కొండయ్య గారు కలిపి, అదేవిధంగా ఎంపీ గారి ఆలోచన మేరకు చీరాల మున్సిపాలిటీని ఎలా డెవలప్ చేయబోతున్నారు అనేది అడగడం. సార్ చెప్పండి, చీరాల మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి యాదవ సామాజిక వర్గానికి చెందిన చైర్మన్ గా చీరాల అభివృద్ధిలో మీ ఆలోచన? ముందుగా చీరాల పురపాలక ప్రజలందరికీ కూడా చైర్మన్ గా నమస్కారాలు. ఈ రోజున జరిగిన చైర్మన్ ఎన్నికలో ఎమ్మెల్యే గారు వాస్తవంగా చెప్పాలంటే కులాలు మతాలు ఏమీ చూడలేదు. రాబోయే సంస్థాగత ఎన్నికలకి 8 నెలలున్న కాలంలో ఏ విధంగా ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో వారిని ఎన్నుకోవటానికి ఆయన అనేక పర్యాయాలు అనేక విధాలుగా సర్వే చేయించి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోసారి చెబుతున్నాను, ఇక్కడ కులాలు మతాలు ఎక్కడా కూడా రాలేదు. సామర్థ్యత ఎమ్మెల్యే గారితో కలిసి పరుగులు తీసే ఒక వ్యక్తి కోసం ఆయన చూశారు. ఆయన నన్ను ఎన్నుకోవటం నిజంగా నా అదృష్టం. ఇక మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత తొలిసారిగా యాదవ సామాజిక వర్గం తరపు నుంచి ఇది ఒక హిస్టరీ. ఈ హిస్టరీని ఎమ్మెల్యే మాలకొండయ్య గారు క్రియేట్ చేశారు. వారికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటామని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటి యాదవ సామాజిక వర్గానికి చైర్మన్ గా చీరాల మున్సిపాలిటీలో శాశ్వతంగా ఉండే దశలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? యాదవులు అంటేనే మాట మీద నిలబడే ఒక సామాజిక వర్గం. శ్రీకృష్ణుడి వంశంలో పుట్టినటువంటి మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాటను జవదాటం, అలాగే ఏ కార్యక్రమం తలపెట్టినా సరే మనస్ఫూర్తిగా చేస్తాము, చీరాలని పరుగులు పెట్టిస్తామనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది మొట్టమొదటిసారిగా చైర్పర్సన్ అయిన తర్వాత మించాల సాంబశివరావు గారి ఆలోచన.